టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఓ రోహిత్ శర్మ అభిమాని క్షమాపణలు చెప్పారు. బాయ్ మాఫ్ కరేదేనా అంటూ టీవీలో హార్దిక్ చిత్రానికి తిలకం దిద్ది పూలదండ వేసి గుంజీలు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో హార్దిక్ తీరుపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో బాబర్ అజాంకు పోలికేంటని పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ఎద్దేవా చేశారు. ఈ తరంలో విరాట్ ఓ లెజెండ్ అని ఆయన కొనియాడారు. కోహ్లీ ఐసీసీ టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తారు. తన ఆఖరి టీ20 మ్యాచ్లో కూడా చెలరేగారు. టీ20 కెరియర్ను ఆయన అద్భుతంగా ముగించారు. అది కోహ్లీ బ్రాండ్. ప్రస్తుత తరంలో విరాట్కు ఎవరూ సాటిరారు అని ఆయన స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడుకోలు పలకడంతో నూతన సారథి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భారత్కు కెప్టెన్గా ఎవరుంటారనే చర్చ నడుస్తోంది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీం నుంచి 4 టీ20 కెప్టెన్సీ రేస్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ సెల్ఫిష్ ఆటగాడని భారత మాజీ క్రికెటర్ పార్థవ్ పటేల్ అభిప్రాయపడ్డారు. అతడికి స్వప్రయోజనాలే ఎక్కువని పేర్కొన్నారు. పాక్కు ఫాఖర్ జమాన్ ఉన్నా అతడి స్థానంలో బాబర్ ఓపెనర్గా వచ్చారు. చాలా తప్పుడు నిర్ణయం అది. పోనీ జమాన్ను వన్డౌన్లో అయినా పంపలేదు. పాక్ జట్లో అసలు టీ20 ఆటగాళ్లే లేరు. పలు ఇంటర్నేషనల్ టీమ్స్ కంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు అని స్పష్టం చేశారు. సౌత్ ఆఫ్రికా విధ్వంసక ప్లేయర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ పలికినట్లు వదంతులు వస్తున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆయనకు చివరిదని ప్రచారం జరుగుతోంది. వీటిపై సోషల్ మీడియా వేదికగా మిల్లర్ స్పందించారు. నేను టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగడం లేదు. దక్షిణాఫ్రికా తరపున నా సేవలు కొనసాగిస్తా. నా నుంచి ఇంకా మంచి ప్రదర్శన రావాల్సి ఉంది అని ఆయన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. 2012లో పాక్తో సిరీస్లో ఫామ్లో లేని కోహ్లీని తప్పిద్దామన్న భారత మేనేజర్కు అప్పటి కెప్టెన్ ధోని షాక్ ఇచ్చారంట. నేను ఇంటికి వెళ్లి 6 నెలలవుతోంది. అతడితో పాటు నాకు కూడా టికెట్ బుక్ చేయండి అనడంతో ఆ మేనేజర్ నోట మాట రాలేదని పాక్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ప్రశ్న తాను ధోనిని అడగ్గా విరాట్ మా బెస్ట్ బ్యాటర్. కొన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయితే టీం నుంచి ఎలా తీసేస్తాం అని మహి బదులిచ్చారంట. బార్బడోస్లో చిక్కుకున్న భారత క్రికెట్ జట్టు స్వదేశానికి బయలుదేరింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 స్పెషల్ ఫ్లైట్లో సూర్యకుమార్ యాదవ్తో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫోటోను కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇంటికి వచ్చేస్తున్నామంటూ ఈ ఫోటోను పంచుకున్నారు. దీంతో విశ్వ విజేతలకు ఘన స్వాగతం పలికేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు.